గిరిజన ప్రాంతాలే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు అడుగులు పడాలి కానీ జీవో నెంబర్ రద్దుతో గిరిజనులకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళ యొక్క జీవన విధానమే మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలంటూ కూడాను ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి వైసీపీకి సంబంధించిన అరకు ఎమ్మెల్యే మచ్చిలింగం మేషర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. జీవో నెంబర్ 3 పునరుద్ధరణకి చెయ్యండి అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి సార్? సార్ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లో గుండెకాయ లాంటిది జీవో నెంబర్ 3 అనేటటువంటిది ఇది గతంలో 2002 నుంచి కూడా ఈ జీవో ఇంప్లిమెంటేషన్ 2000 నుంచి ఈ జీవో ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి ఉంటుంది. గతంలో మరి 1994 కన్నా ముందు అంటే 1986 కన్నా ముందు మరి మా దగ్గర నిరుద్యోగిత అనేటువంటి చాలా దారుణంగా ఉండేది. ఆ రోజుల్లో మరి 86 కానీ 85 కానీ ఆ రోజుల్లో మాకు ఉపాధ్యాయ ఉద్యోగాలు అనేటటువంటిది ఆ ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల అందులో నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగానే పనిచేయడం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ ప్రధానంగా ఏంటంటే 2000 సంవత్సరం వచ్చేటప్పుడు కల్లా జీవో నెంబర్ 3 అనేటటువంటిది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏజెన్సీ ప్రాంత వాసులకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మరి కొన్ని సందర్భాల్లో నక్సలిజం వైపు మొగ్గు చూపుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగంటే గంజాయి వ్యాపారాలు అనేటటువంటి దాని మీద కూడా వీళ్ళు ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు. కాబట్టి ఏంటంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు మరలాలి, అలాగనే వీళ్ళు కూడా ఆర్థికపరమైనటువంటి చేయుత అనేటువంటి అందించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది ప్రధానంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళకి కానీ లేదా ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు కానీ ఆ రోజు టీచర్స్ ఉద్యోగాలు అనేటువంటి 100% ఇవ్వాలనేటువంటి జీవోలు ఇష్యూ చేసి ఆ రోజు నుంచి ఉపాధ్యాయుల్లో 100% ఉద్యోగాలు ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ జీవో నెంబర్ 3 అనేటటువంటి 2020లో జీవో నెంబర్ కొట్టేయడం అయింది. అది చేబ్రో లీలాప్రసాద్ అనేటటువంటి వ్యక్తి కోర్టు కేసు వేయడం వల్ల ఆ జీవోను కొట్టివేయడం జరిగింది. అయితే ఆ జీవోను ఎప్పుడైతే సుప్రీంకోర్టులో అంటే 100% ఇవ్వడానికి అయితే కుదరదు అని చెప్పేసి అది కొట్టేయడం జరిగిందో ఆ రోజు నుంచి మరి నిరుద్యోగిత అనేటటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వేలకు వేలు ఈ రోజు జనాలు నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నటువంటి దాఖలు చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు మా భూభాగాల్లో అంటే 5th షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో గతంలో కండిషనల్ అపాయింట్మెంట్స్ ఉండేది. నాన్ ట్రైబల్స్ కి ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రైబల్స్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు దొరికిన తర్వాత మీకు మైదాన ప్రాంతాలకు తరలించేస్తాము, అంతే తప్ప ఇక్కడ ఏజెన్సీలో ఉద్యోగాలు ఇవ్వడానికి అయితే లేదు అనేటటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఆ రోజు మరి నేను టీచర్స్ యూనియన్ లో ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్ లో ప్రెసిడెంట్ గా స్టేట్ లో అలా జనరల్ సెక్రటరీగా కూడా చేయడం జరిగింది. ఆ సమయాల్లో కూడా మేము 100% ఉద్యోగాలు గిరిజనులకి ఇవ్వాల్సి ఉన్నప్పుడు మీకు ప్రమోషన్లు నాన్ ట్రైబల్స్ కి ఎలా ఇస్తారని అడిగినప్పుడు కూడా దానికి 100% ప్రమోషన్లు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం కోసమే కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే జీవో నెంబర్ 3 అనేటటువంటిది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే కొట్టివేసింది అని చెప్పేసి అన్నారు. అంటే 2002 నుంచి 2020 వరకు ఆ మధ్య కాలంలో టీడీ ప్రభుత్వమే జీవో తీసుకొచ్చింది. మరి దాని ద్వారానే గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి ట్రైబల్స్ టీచర్స్ ఉద్యోగాలు 100% ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ జీవోను కొట్టివేసేటప్పుడు ఎప్పుడు 2020లో జీవో కొట్టివేసేటప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చెప్పేసి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వచ్చి 2019 2020లోకే వచ్చారు, ఏప్రిల్లో కొట్టేసింది. అంటే ఈ మధ్య కాలంలో 2014 ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండేది. మరి 2002 నుంచి కోర్టులో ఇది నడుస్తా ఉన్నది సుమారు 14 సంవత్సరాలు ఎంతో. మరి ఆ మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు మొన్నటికి మొన్న ఎలక్షన్ లో జీవో నెంబర్ పోయిందని తెలిసిన తర్వాత మొన్న 2024 ఎలక్షన్ ముందు మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్రచారాలు చేశారు ఆ ప్రచారాలు చేసినటువంటి గిరిజన ప్రాంతాల్లో అన్నిటి దగ్గర కూడా ఏం చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు జీవో నెంబర్ 3 అనేటటువంటి ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు వరకు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు సరికదా. ఈ రోజు మొన్న ఈ జీవో నెంబర్ 3 ఆదివాసీ ప్రాంత వాసులంతా కూడా నిరుద్యోగులంతా ఎప్పుడైతే నష్టపోతున్నామని తెలిసిందో దాని మీద మొన్న 17వ తారీఖున భారీ ఎత్తున పాడేరులో ధర్నా అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ ధర్నాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే ప్రభుత్వం అప్పుడు కళ్ళు తెరిచిందనమాట. అంటే ఇన్నాళ్ళ దాకా జీవో నెంబర్ 3 అలా తొక్కి పెట్టినట్టు అలా ఉంచేసి ఈ రోజేమో దానికోసం కనీసం ప్రస్తావన లేకుండా ఊరుకున్నారు. కానీ మొన్న ఎప్పుడైతే ఆదివాసులంతా మరి మాకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద బయటకు వచ్చారో దాని మీద ఏం చెప్తా ఉన్నారంటే ఇదంతా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావాలని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి, లేదనుకుంటే ప్రలోభాలు పెట్టి, లేదనుకుంటే వాళ్ళకి కావాలని చెప్పేసి ప్రేరేపించి ఈ ధర్నాలు రాస్తారోకోలు చేయిస్తున్నారు అనేటటువంటి ఒక అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని ఈ రోజు వెలుగులోకి తీసుకొచ్చింది. అంటే ప్రతి విషయంలో కూడా టీడీపీ అబద్ధాలు చెప్పడం, అలాగేంటంటే పాలిటిక్స్ లో కూడా ఏంటంటే కొన్ని రకరకాలైనటువంటి క్రియేటివిటీ కావాలని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొని దాన్నేమో మరి పబ్లిక్ లోకి తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే ప్రజలు ఒక ఇష్యూ మీద ఉన్నప్పుడు దాన్ని తప్పుదారి పట్టించాలని ఒక ఇష్యూని ప్రేరేపించి చూపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకంగా మరి ఈ రోజు టీడీపీ కుతంత్రాలు కుళ్ళుతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేస్తా ఉంది. మాట్లాడితే ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటటువంటిది మాత్రం పచ్చి అబద్ధం. ఇది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిన్న గుమ్మడి సంధ్యారాణి గారు ఈ జీవో నెంబర్ 3 అనేటటువంటి దాని మీద కూడా చాలా రకాలుగా మాట్లాడటం అనేటువంటి జరిగింది. ఇది మరి గిరిజనులకు అయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటటువంటి అంశాలు. కాబట్టి భవిష్యత్తులో ఏంటంటే మరి జీవో నెంబర్ 3 అనేటటువంటిది వాళ్ళు తూచా తప్పకుండా వారు ఏ హామీలు అయితే ఇచ్చారో దాని ప్రకారంగాను గిరిజనులకి నష్టం వాటిల్లకుండా ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా వేరే జీవోల్ని ఇచ్చేసి వారు అన్నమాట ప్రకారంగా ఇది మరి ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ప్రధానంగా అరకు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నారు. కొత్త వలస అరకుకి సంబంధించినంత వరకు కూడా ఒక వివాదం తెర మీద నడుస్తుంది. ఏదైతే కొత్త వలస ఏదైతే అరకు వరకు ఉండేటటువంటిది విశాఖ రైల్వే జోన్ లోనే కొత్తగా ఏదైతే ఏర్పాటైన జోన్ లో కలపాలనేది, దీని మీద మీ స్టాండ్ ఏంటి సార్? సార్, గతంలో రైల్వే జోన్ అనేటటువంటిది విశాఖపట్నంలోనే ఉండాలి అనేటటువంటి అంశం అయితే చాలా ప్రధానమైనటువంటి అంశము. ఆ రోజు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దాని మీద ఉద్యమాలు చేయడం జరిగింది, దాని మీద రాస్తారోకోలు కూడా జరిగింది సార్. అంటే ఇదేంటంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, లేదనుకో రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతాన్ని భౌగోళిక పరంగా చూసుకున్నట్లయితే మనకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఈ బయలుదేల నుంచి ఐరన్ ఓర్ వస్తుందో ఆ ఐరన్ ఓర్ అనేటువంటి ప్రధానంగా అరకు నుంచి విశాఖపట్నం మైదాన ప్రాంతాలకి రావాల్సినటువంటి పరిస్థితి. అది రోజు సుమారు 300 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఖనిజాన్ని తరలించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది ప్రధానమైనటువంటి రెవెన్యూ వచ్చేటటువంటి పరిస్థితి. మరి దానివల్ల ఏంటంటే ఒరిస్సా ప్రాంతంలో, ఇది రాయగడ ప్రాంతాల్లో వీరు రైల్వే జోన్ తరలించడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి నష్టం అయితే జరుగుతూ ఉంది. ఈ అరకు ఆ ప్రాంత వాసులే కాకుండా ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి రైల్వే జోన్ అనేటువంటి ఖచ్చితంగా విశాఖపట్నంలోనే ఈ అరకు ప్రాంతం తర్వాత మనకు కిరండోల వరకు కూడాను ఈ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సార్. అయితే జీవో నెంబర్ 3 రైల్వే అంశానికి సంబంధించినంత వరకు రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది? దీని మీద అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాలతో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మరి దీని మీద రైల్వే జోన్ కానీ జీవో నెంబర్ 3 కానీ ఖచ్చితంగా తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంది. అలాగే ప్రజల యొక్క ఆవేదన గుర్తించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అవసరాలను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం ప్రజల్ని సమకూర్చుకొని ఎంతటి ఉద్యమాలు కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇదైతే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజన సమస్యలకు సంబంధించినంత వరకు కూడా జీవో నెంబర్ 3తో పాటుగా విశాఖ రైల్వే జోన్ లోనే అరకుకు సంబంధించినంత వరకు ఏదైతే కొత్త వలస కిరండోల్ లైన్ లో ఉండేటటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా విశాఖ జోన్ లోనే కొనసాగించాలని, లేని పక్షంలో మరొక ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులు పడతాయంటూ కూడాను స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.